చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా వాలంటీర్లను తొలగించడం, వాళ్ళ వేతనాలని 10,000 రూపాయలు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. అయితే ఇప్పుడు పెన్షన్ల పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచడంతో ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థని ఉంచుతారా, రద్దు చేస్తారా, ఏం చేస్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా చంద్రబాబు మరి ఇలా జీతం పెంచి కొనసాగిస్తారా, లేకపోతే ఎన్నికల హామీని పక్కకు పడేసి వాలంటీర్లని తీసేస్తారా అనేది కూడా రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఒకవైపు దీని మీద పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరుగుతున్నాయి. అసలు ఈ వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి జగను, ఆ పార్టీ నేతలంతా కూడా రకరకాలుగా ఈ అధికార పార్టీ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ వాలంటీర్ల వ్యవస్థ పెట్టినప్పుడు జగన్ కానీ, ఆ పార్టీకి సంబంధించినట్టు విజయసాయి రెడ్డి కానీ వాళ్ళంతా అనేక మంది సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 3 లక్షల మంది వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా చేర్చుకొని నెలకు 5,000 రూపాయల చొప్పున వేతనం ఉద్యోగ అవకాశం కల్పించాము అని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో భాగంగా వైసీపీ నియమించినటువంటి వాలంటీర్లని ఈ ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచాలని వివిధ పక్షాలు ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ వాళ్ళని ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచింది. ఆ సందర్భంగా వైసీపీ నేతలు తిరిగి మనమే అధికారంలోకి వస్తున్నాం, వాలంటీర్లు రాజీనామా చేయమంటే సుమారు ఒక 80,000 నుంచి 1,00,000 మంది ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఈ రాజీనామా చేసిన వాళ్ళలో కొంతమంది ఆ రోజు వైసీపీ నేతలు బలవంతాన మేము రాజీనామా చేశామని వైసీపీ నాయకుల మీద కూడా కొన్ని చోట్ల పోలీసు కేసులు పెట్టారు. తిరిగి తమను విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు వీళ్ళని కొనసాగించితే వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లని బహిరంగంగా తెలుస్తుంది. వాళ్ళని దీంట్లో కొనసాగించాల్సిన అవసరం ఏందని తెలుగుదేశం కూటమిలోని కింద స్థాయి నాయకులు వాదనలు వినిపిస్తున్నారు. అందుకని ప్రభుత్వం వీళ్ళని ఇక నుంచి ఏ మేరకు వీళ్ళని ఉపయోగించుకుంటుంది, ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటుందా? గతంలో 50 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టారు, ఇప్పుడు 100 ఏళ్లకు ఒక వాలంటీర్ని పెట్టాలనే ఆలోచన ఉన్నట్టు కొంతమంది చెబుతూ ఉన్నారు. అయితే అసలు ప్రభుత్వ కార్యక్రమాల్లో అంటే సంక్షేమ పథకాలు కానీ ఏ పథకాలు వీళ్ళని ప్రవేశించకుండా ప్రభుత్వ ఈ వాలంటీర్లుగా ఉన్నటువంటి వీళ్ళందరిలో విద్యార్హతలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలు ఉంటే అటు బదలాయించితే కొంతవరకు మేలు జరుగుతుందనేది ఒక వాదన ఉంది. ఇంకొక వాదన స్కిల్ డెవలప్మెంట్, అంటే వీళ్ళలో వృత్తి నైపుణ్యాలను పెంచి వీళ్ళకి మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు ఇప్పిస్తే కొంతమంది వెళ్ళిపోతారనేటువంటి వాదన ఇంకోటి వినిపిస్తూ ఉంది. ఇప్పటికే చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అన్న క్యాంటీన్లు, పెన్షన్ల పంపిణీ, ఇటువంటి ల్యాండ్ రెవెన్యూ చట్టం ఇవన్నీ రద్దు చేసినంత భాగంగా స్కిల్ డెవలప్మెంట్ అంటే వృత్తి నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమానికి కూడా ఆయన సంతకం చేశారు. దానిలో భాగంగా ఈ వాలంటీర్లందరికీ అక్కడ శిక్షణ ఇచ్చి మంచి నేర్పరి ముందు చదువుకున్న వాళ్ళు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇతర కంపెనీల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశాలుగా చూద్దామని కొంతమంది అంటున్నారు. ఇలా మొత్తం మీద ఒకవేళ వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తీసేస్తే చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోకి విరుద్ధంగా, ఆయన చేసిన ప్రచారానికి విరుద్ధంగా వాలంటీర్లను తీసేశారు, ఇది విశ్వాసఘాతకుడు, ఎన్నికల వాగ్దానాన్ని చేయలేదని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనేటువంటి కార్యక్రమం ఎజెండాగా తీసుకొని ఉంది. అందువల్ల ఒకవైపు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా వాలంటీర్ల వ్యవస్థ మీద దాని మీద మేము చర్చిస్తున్నాము, వీళ్ళని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే చెప్పి వాదన ఒకవైపు వినిపిస్తుంది. మొత్తం మీద అంటే ఈ వాలంటీర్లని ఇప్పటికిప్పుడైతే తొలగించే అవకాశం లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 3 వారాలైంది. 2-3 నెలలుగా జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లను తొలగించడం, మేము 10,000 రూపాయలు జీతం ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకుంటారని చెప్పని ఎన్డీఏ కూటమి నేతలు స్పష్టంగా చెబుతున్నారు. దాంతో వాలంటీర్ల వ్యవస్థ ఇప్పటికిప్పుడైతే తీసేసే అవకాశం లేదు. అయితే జీతం పెంచి వీళ్ళకి మెరుగైన అవకాశాలు కల్పించడం కోసం ఉన్న వనరులు, ఉన్నటువంటి అవకాశాలు, ఉన్న ఖాళీలు వీటన్నిటి మీద ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దానివల్ల ఇప్పటికైతే వాలంటీర్లు తమ ఉద్యోగాలు ఉంటాయా పోతాయా అనేటువంటి ఆందోళనలో ఉన్నారు. దానిని ఎన్డీఏ కూటమిలోని నేతలు కానీ ఇతర పక్షాలు అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు కూడా ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద ఎక్కడా వ్యతిరేకంగా కామెంట్ చేయటం లేదు. వాలంటీర్లు తీసేస్తున్నామని కానీ వాలంటీర్లు మాకు అవసరం లేదనేటువంటి వ్యాఖ్యలు కూడా చేయటం లేదు. అయితే ఉన్న సిబ్బందిని ఎలా ఉపయోగించుకోవాలా, వారి సేవలు
ఈ ప్రభుత్వంలో ఎక్కడ అవసరం అనే దాని మీదనే కసరత్తు జరుగుతూ ఉంది. అందువలన వాలంటీర్లంతా కూడా చంద్రబాబు నాయుడు తమకు ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలు ఉంటాయి, ఉద్యోగాలు మేము కొనసాగుతాం, ఎక్కడికి పోవనే దాని మీదనే ఎక్కువ మంది ఉన్నారు. అయితే వైకాపా నేతలు చేసే ప్రచారాలు, వైకాపా నేతలు చంద్రబాబు ప్రభుత్వం పైన బురదల్లడంలో భాగంగా వాలంటీర్లు తీసేస్తున్నారు, ఎన్నికల వాగ్దానాన్ని విస్మరిస్తున్నారు అనేటువంటి కామెంట్లు చేస్తున్నారు. వీటన్నిటికీ కొంచెం పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టి వాలంటీర్లకు పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచి జీతం ఎప్పుడు పెంచుతారనే దాని మీద కింద మీద పడతా ప్రభుత్వంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఆర్థిక వనరులను పెంచుకోవడం, ఒకవైపు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు, ఉద్యోగులకు జీతాలు, విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్లు, వీటన్నిటికీ ప్రతి నెల సుమారుగా 10,000 కోట్ల రూపాయలు నిధులు కావాల్సి ఉంటుంది. ఈ వీటితో పాటు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసుకోవాలా. ఇవన్నిటిని కూడా కొంత సమన్వయపరచుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. అందువలన వాలంటీర్లు అయితే ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన పని లేదని మంత్రులు, అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా చెప్తూ ఉన్నారు. కొంత సమయం ఇచ్చిన తర్వాత కొంత సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత వాలంటీర్లను ప్రత్యామ్నాయంగా ఎలా ఉపయోగించుకోవాలా అనే దాని మీద సుదీర్ఘంగా ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కొంచెం టైం తీసుకున్న తర్వాత కానీ దీని మీద మనం పూర్తి స్థాయిలో మాట్లాడే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడైతే వాలంటీర్లు తాము ఉన్నటువంటి తమ ఉద్యోగాల్ని వదిలి పారిపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.